రవి రవి నంచుడు నంచుడు నీకేం కాదు నీకేం కాదు రే 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 నేనున్నాను 2 నిమిషాలు 2 నిమిషాలు హీ స్టేబుల్ నౌ బట్ బ్లడ్ ఎక్కువడం వల్ల కోలుకోవటానికి కొంత టైం పడుతుంది. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నిన్నటి వరకు ప్రశాంతంగా జరిగిన ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్ వివేక్ మిట్టల్ రామవరం వచ్చి వెళ్లిన తర్వాతే ఈ ఘటనలు జరుగుతున్నాయి. Will Vivek Mittal answer these questions or will he remain silent, being called the conspirator behind this violence? వివేక్ మిట్టల్ ప్రెస్ మీట్ పెట్టాడంట. మన దేశంలో మీడియాకి జనానికి బాగా అలవాటైపోయింది. ప్రతి దానికి కార్పొరేట్స్ తప్పుపట్టడం. దిస్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు పుట్ ఇండియా ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈ విషయం తెలిసి అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రాజెక్ట్ లో షేర్ కావాలని అడిగాడు. అతనే రిషి కుమార్, సిఇఓ ఆఫ్ ఆరిజిన్ గ్రూప్. నేను కుదరదన్నాను. వెంటనే అదే ఊర్లో ఆఫీస్ ఓపెన్ చేసి మీ అందరి అటెన్షన్ అతని వైపు తిప్పుకున్నాడు. తను ఇక్కడికి రావడానికి 6 నెలల ముందే తన ఫ్రెండ్ని రెచ్చగొట్టి టెంట్లో కూర్చోబెట్టాడు. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఊరు వాళ్ళ మధ్య గొడవ పెట్టి తను ఫ్రెండ్నే బలి పశువుని చేశాడు. అయినా నాకు చిన్న డౌట్, సంవత్సరానికి కొన్ని వేల కోట్లు సంపాదించే వరకు కూడా నువ్వు మర్చిపోయిన నీ ఫ్రెండ్ నీకు గుర్తుకు రాలేదా మిస్టర్ రిషి కుమార్? సో ద రియల్ కాన్స్పిరేటర్ ఇస్ రిషి కుమార్. ఇప్పుడు జరిగే గొడవలన్నీ ఈ ప్రాజెక్ట్ గురించి అనుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద ప్రాజెక్ట్ బ్యాక్. ఎందుకురా ఎక్కడి నుంచి వచ్చి మా బతుకుతా అనుకుంటున్నావు? వాడు నిన్నే నమ్ముకున్నాడు కదయ్యా, వాళ్ళనే బలి కొనుక్కుంటావా? ఏం మర్చిపోయా నువ్వు? వెళ్ళు. మీలాంటి వాళ్ళ వల్ల మాలో మేము కొట్టుకు సావాలనా? ఎక్కడి నుంచి? నువ్వు మారిపోయావనుకున్నాను రిషి. ఏం మారలేదు. ఒకసారి రవి లైఫ్లోకి వచ్చావు, తన కెరియర్ నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చా, చూడేలా అయిపోయాడు. ఇందాక టీవీలో వాడెవడో అడిగాడని కాదు, నేను అడుగుతున్నాను. ఇన్నేళ్లలో రవి నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? నువ్వు నాకింకా అర్థం అవ్వలేదు రిషి. వాడిప్పుడు నీ వల్ల బతికాడనాలో లేక నీ వల్లే ఈ స్థితికి వచ్చాడనాలో నాకు అర్థం అవట్లేదు. నువ్వు ఇంత దూరం వచ్చింది వాడి మంచి కోసమేగా. ఇప్పుడు వాడి మంచి కోసమే చెప్తున్నా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
రిషి ఏమైందిరా? రేపు మనం యూఎస్ బయలుదేరుతున్నాం. మరి నువ్వు వచ్చిన పని? అది జరగదమ్మా. నా కొడుకుని ఎప్పుడు ఇలా ఓడిపోయిన వాళ్ళ చూస్తానని నేను అనుకోలేదురా. మీ నాన్నని ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళ చూసేవాడు కదరా రిషి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా ఓడిపోయినట్టే కదరా. ఆయన ఓడిపోతూ కూడా ఎలా నవ్వుతూ బతుకుతున్నారని నువ్వు అనుకునేవాడివి. కానీ నా దృష్టిలో మీ నాన్న ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. నేను సివిల్స్ రాయమని ఆయన ఎందుకు ఫోర్స్ చేసేవారో తెలుసా? మీ నాన్న సివిల్స్లో టాపర్ రా రిషి. ఆయన ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే కలెక్టర్ అయ్యేవారు. కానీ ఆయనకి ఎప్పుడు జనాలకి ఏదో చెయ్యాలనిపించి అప్పుడు రైతులు ఏదో ఉద్యమం చేస్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. రైతులకి పోలీసులకి మధ్య జరిగిన గొడవల్లో ఆయన మీద కేసు బుక్ అయింది. కోర్టు మీ నాన్న ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరారని మెమో ఇచ్చింది. మనల్ని పోషించడం కోసం కలెక్టర్ అవ్వాల్సిన ఆయన వెళ్ళి క్లర్క్గా జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా ఆయన మొహం మీద నవ్వు తగ్గలేదు. కానీ ఈరోజు ఆయన బతికుంటే ఆయన మొహం మీద నవ్వు తగ్గేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నువ్వు ఒక్కడివే గెలవడం కాదు, నీతో పాటు 10 మంది గెలవాలని కోరుకునేవారు. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు. వెళ్ళి రిషి, వెళ్ళి వాళ్ళని గెలిపించు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా దృష్టిలో నా మొగుడు ఎప్పుడు ఓడిపోలేదు. నా కొడుకు కూడా ఎప్పుడు రామకృష్ణ సార్, యుఎస్కి ఫోన్ చేసి నేను రావటానికి ఇంకా టైం పట్టుద్దని చెప్పు. ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. వీడేంట్రా మళ్ళీ వచ్చాడు? ఏంట్రా గుళ్ళో విగ్రహాలు చూస్తుంటే అలా చూస్తారు? వెళ్ళి లాగి పడేయండి. ఏంట్రా మీకు వేరే చెప్పాలా? మీ జీవితాన్ని నాశనం చేయడానికే వాడు వచ్చింది. వెళ్ళండి. సాఫ్ట్వేర్ అన్నారు కదరా? ఈ రోజు నుంచి ఈ ఊరు నాది, ఈ సమస్య కూడా నాదే నాదే నాదే.